సారా అమ్మేస్తూ కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకొచ్చి మళ్ళీ అమ్మేస్తూ వారానికి ఒక్కసారి వాళ్ళతో కమిషన్ ఈ అక్రమ పోలీసులు మహిళలు దారి కట్టి వచ్చి ఆడల మధ్యలో దూరుకొని ఆడలతో పట్టుకొని తీరు పట్టుకుంటారా మీరు? జైలు పడ్డారా? మేము జైలు వేయండి. పక్కన లాస్ట్ లో ఉన్నాడు. డ్రెస్ వేసుకున్నాడు చూడ ఏమని కొట్టిండేది. మీకు తల్లిదండ్రులు లేరా? చెల్లెలు లేరా? అనవసరమైన ప్రచారం చేసి డబ్బులు తీసుకొని అక్కడ స్థలాలు ఇస్తానని అనవసరమైన ప్రచారం చేసి ఇక ఈ కుటుంబం తొలగించారు. మీరు ప్రజల్లో వచ్చి చట్టం ప్రకారం అయితే మనకు నోటీసులు ఇచ్చి ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత తొలగించారు. అట్లా లేకుండా ఎంఆర్ఓ గారు ఈఆర్ఓ గారు తనకు సమాచారం ఇచ్చి ఆ ప్రభుత్వ భూమిని అది ప్రభుత్వ భూమి కాదని చెప్పి తప్పుడు నోటీసులు ఇచ్చి మనందరినీ ఈరోజు బీదల బాధ చేశారు ఈ అధికార పార్టీ. కాబట్టి మనము ఈ యొక్క ధర్నా శాంతియుతంగా చేసుకున్నాము. మనము మన ఎమ్మెల్యే గారికి అర్జీ ఇద్దాము. సమస్య పరిష్కారం కోసం అందరూ కూడా ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి ఎం ఇంతియాజ్ సార్ గారు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. వ్యవసాయ కార్మిక సంఘ ప్రధాన గారిని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మన వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన గారు మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన కేటీఆర్ జిల్లా కార్యదర్శి స్థానిక సిపిఎం పార్టీ నాయకులు రమణ గారికి, అదేవిధంగా ఈరోజు శాంతియుతంగా ఈ నియోజకవర్గంలో నియోజకవర్గ కేంద్రంలో పేదలు చేస్తున్నటువంటి నిరసన పోరాటానికి మద్దతుగా విచ్చేసినటువంటి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ సార్ గారికి గత వారం రోజుల నుంచి తలదాచుకోవడానికి గూడు లేకుండా చేసి పేదల మీద ప్రతాపం చూపించి మేము పాలగాలం మేము బలగాలం అని చెప్పేటువంటి పద్ధతిలో ఈ పోలీసు వ్యవస్థ యొక్క తీరుని నిరసిస్తూ పేదలకు న్యాయం కావాలా, మా పేదలందరికీ గూడు కావాలా, స్థలం కావాలా అని పోరాడుతున్నటువంటి పేదలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా విప్లవ అభినందనలు తెలియజేస్తున్నారు. ఈరోజు శాంతియుతంగా మన యొక్క సమస్యను నియోజకవర్గ కేంద్రం స్థానిక ఎమ్మెల్యే గారికి అయా మమ్మల్ని అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యంగా ఈ స్థలాల నుంచి తొలగించినారు, ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదు, మాకు సమాచారం ఇవ్వలేదు, మా కట్ట పుట్ట అంతా చెల్లా చెదారం చేస్తున్నారు, మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్నారు, మాకు ఆస్తి నష్టం చేస్తున్నారు, కాబట్టి మాకు న్యాయం చేయండి, మా సమస్యల మీద మీరు మాట్లాడండి అని రాతపూర్వకంగా చెప్పుకోవడానికి వస్తే దాన్ని కూడా సహించలేనటువంటి ఈ పోలీసులు మహిళల మధ్యలో దూరి మేమే మిమ్మల్ని రక్షించేది, మేమే దేశాన్ని రక్షించేది, మేమే పట్టణాన్ని రక్షించేది అనేటువంటి పద్ధతుల్లో మనల్ని అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం చేయడం ఇది ఎంత సిగ్గుచేట అంటే అంత సిగ్గుచేట అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మొన్న చిలమత్తూరులో పెద్ద గ్యాంగ్ రేప్ జరిగింది అంత గోడల మీద. దాంట్లో ప్రత్యక్షంగా పోలీసుల పాత్ర ఉందని ఎస్పీ గారు చెప్తున్నారు. అంత దుర్మార్గం ఈ సమాజానికి రక్షక భద్ర భక్షక భద్ర చెప్పాల్సినటువంటి అవసరం ఈ పోలీసులు. కాబట్టి ఆ పేదల మీద గారు ప్రతాపం గిరికరలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు 100 ఎకరాలు కబ్జా చేస్తున్నారు. మీరు కట్టుకోండి, అక్కడ కబ్జాలు చేస్తే ఆక్రమణకారులు అక్కడి నుంచి పారదోలండి. ఈ హిందూపురం టౌన్లో రియల్ ఎస్టేట్ వ్యాపార చేతుల కబ్జాలో భూమి లేదా మీకు తెలీదా? ఇప్పుడు మన నాయకులు చెప్తున్నాడు జూదము, మట్ట, సారా, అసాంఘిక కార్యక్రమాలు అన్నిటి కూడా పోలీసు అనుమతితో జరుగుతున్నాయని చెప్తున్నారు. దాన్ని కంట్రోల్ చేయండి.